ఓకే మేడం. ఓకే. ఈ వస్తాను మీ సీరియల్ దగ్గరికొస్తాను. కోటిపల్లి అయ్యప్ప స్వామి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. ఛానల్ చెప్పండి ఎలా చూడొచ్చంటారు ఇప్పుడు నమస్కారం. దీన్ని? ఇప్పుడు మూడో హ్మ్. చెప్పండి. ప్యానెల్‌లో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈ హ్మ్. వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ ఏదైతే తెలంగాణ కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి సాక్ష్యాలు ఇవన్నిటిని మనం చూసుకున్నట్లయితే కీలకమైనటువంటి 8 అంశాలని మనం సిబిఐ ప్రస్తావించడం జరిగింది. వాటి మీద మనం కీలకమైనటువంటి హ్మ్. ఆధారంగా రంగన్న గారు ఏదైతే నిన్న మృతి హ్మ్. చెందారో దాని మీద డిబేట్ నడుస్తుంది కాబట్టి హ్మ్. ఆయన 164 స్టేట్మెంట్ హ్మ్. ఏదైతే ఇచ్చారో దానికోసం తనని హ్మ్. సిబిఐ అనేది ఒత్తిడి చేసి 164 స్టేట్మెంట్ ఇమ్మంటుందని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు రాయించారని హ్మ్. అలా రాయటం వల్ల తనకి హ్మ్. పదవోన్నత కల్పించారని చెప్పి సిబిఐ కూడా కీలకంగా ప్రస్తావించడం జరిగింది. సిబిఐ హ్మ్. అధికారుల మీద హ్మ్. గతంలో కూడా కేసులు హ్మ్. నమోదు చేయడం, ఈ విచారణని హ్మ్. జగన్ గారి ప్రభుత్వంలో హ్మ్. అడ్డుకోవడం, అలాగే ఏదైతే ఎలక్షన్ కమిషన్ హయాంలో ఉండగా హత్య హ్మ్. జరిగిందో అప్పుడు సిట్ హ్మ్. విచారణలో రాహుల్ దేవ్ శర్మ అని ఎస్పీగా పనిచేశారు. హ్మ్. ఆయన చాలా సీరియస్, హ్మ్. చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. ఆయన విచారణ ఓకే. నుంచి ఆ! ఆయన కడప ఎస్పీగా ఉంటే ఆయన హ్మ్. విచారణ నుంచి తొలగించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. వచ్చిన తర్వాత హ్మ్. సిట్ లో ఏదైతే గత ప్రభుత్వంలో హ్మ్. వేసినటువంటి అధికారులని అందరినీ మార్చారని ఇవన్నీ పేర్కొంది. అలాగే హ్మ్. ఏ8 గా అవినాష్ రెడ్డి గారిని, హ్మ్. అలాగే హ్మ్. ఏ2 గా హ్మ్. సునీల్ యాదవ్ గారిని, ఇలాగా ఉదయ్ హ్మ్. కుమార్ రెడ్డి గారిని ఏ6 గా ఇలా పేర్కోవడం జరిగింది. వైఎస్ హ్మ్. భాస్కర్ రెడ్డిని ఏ7 గా కూడా పేర్కోవడం జరిగింది. వీళ్ళందరూ అవును. ఎవరండి? అవును. ఆ! వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి ఆ! ప్రధానమైనటువంటి నాయకులు. ఈ హ్మ్. నాయకులందరూ మీద కూడా అభియోగాలు సిబిఐ నమోదు చేసిందండి. హ్మ్. విచారణ చేసి. ఆ హ్మ్. సిబిఐ విచారణలో హ్మ్. ఇంకా కీలకమైన అంశాలు ఏంటంటే హ్మ్. డబ్బులు కూడా మారాయని, హ్మ్. అలాగే పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ మీద హ్మ్. కూడా పలు అనుమానాలు ఉన్నాయని, 7 కత్తిపోట్లు ఒంటిపై ఉన్నాయని, హ్మ్. అది గుండెపోటు హ్మ్. కాదని చెప్పి అనేక వాస్తవాల్ని హ్మ్. అసలు మన రాష్ట్ర పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారని, హ్మ్. అధికారులు సిబిఐ హ్మ్. అధికారులు అడ్డు పడుతున్నారని, అనుక్షణం వాళ్ళు హ్మ్. వేధిస్తున్నారని, వాళ్ళ సహాయ హ్మ్. సహకారాలు అందించట్లేదని హ్మ్. సిబిఐ ఏదైతే కోర్టుకి హ్మ్. సబ్మిట్ చేసిందో క్లియర్ గా హ్మ్. మొత్తం హ్మ్. అన్ని రిపోర్ట్లు కూడా హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలా జరిగినాయి అని చెప్పి సిబిఐ పేర్కోవడం జరిగింది. హ్మ్. ఇది కదా కీలకమైన అవును. అంశం. హ్మ్. రంగన్న గారి సాక్ష్యం. ఆయన వాచ్‌మెన్ హ్మ్. గా ఆయన హ్మ్. ఇంటి పరిసర హ్మ్. ప్రాంతాల్లో ఎవరైతే ఏం జరిగింది ఆ రోజు? హ్మ్. ఎలా జరిగింది? ఈ కుట్ర ఏంటి? హ్మ్. అనేది పూర్తిగా హ్మ్. హ్మ్. తెలుసుకున్నటువంటి ఒక హ్మ్. వ్యక్తి ఈ రోజు మరణించడం, ఆల్రెడీ అతని వాంగ్మూలాన్ని హ్మ్. సిబిఐ తీసుకురావడం తీసుకోవడం, హ్మ్. 164 హ్మ్. స్టేట్మెంట్‌ని కూడా గతంలో రికార్డ్ చేయడం, ఇవన్నీ కూడా కీలకమైన అంశం. హ్మ్. కానీ హ్మ్. కోర్టుకి కూడా అతను కోర్టుకి హ్మ్. వెళ్లి సాక్ష్యం హ్మ్. చెప్పడం అనేది చాలా కీలకమైన అంశం. ఆయన హ్మ్. సాక్ష్యం చెప్పకముందే సాక్షులందరూ హ్మ్. చచ్చిపోతున్నారండి ఈ కేసులో. ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్‌లో హ్మ్. ఏం హ్మ్. జరుగుతుంది అనేది ప్రధానంగా కావాల్సిన అంశం అండి. అసలు రిమ్స్ హాస్పిటల్‌లో హ్మ్. నిందితులందరూ రిమ్స్ హాస్పిటల్‌లోనే జాయిన్ హ్మ్. అవ్వడం, అక్కడే చనిపోవడం. ఇప్పటికైనా హ్మ్. మన హ్మ్. కూటమి ఏదైతే హ్మ్. ప్రభుత్వం ఉందో నిందితులకి రక్షణ కల్పించాలి. హ్మ్. ఆల్రెడీ ఒక హ్మ్. అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి హ్మ్. గారు రెడ్డి గారు కూడా దస్తగిరి కూడా ఆయన కూడా హ్మ్. నాకు హ్మ్. ప్రాణహాని హ్మ్. ఉంది ఈ ప్రభుత్వంలో. నాకు రక్షణ హ్మ్. కల్పించండి అని చెప్పారు. ఇప్పుడు మిగతా నిందితులు హ్మ్. అప్రూవల్ గా మారిన వ్యక్తులు గాని, ఇందులో కీలకమైనటువంటి హ్మ్. వ్యక్తులు ఎవరైతే సాక్షులుగా ఉన్నారు గాని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన హ్మ్. వాళ్ళందరికీ కూడా హ్మ్. రక్షణ కల్పించాలని చెప్పి నేను ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా డిమాండ్ హ్మ్. చేస్తాను. లేదు అంటే ఇంత యాహ్! హై ఓకే. ప్రొఫైల్ కేసు అని హ్మ్. ఇది సునీత అవును. గారికి చే చెప్పినటువంటి నిజాలు, హ్మ్. ఇది భారతి గారి దగ్గర హ్మ్. పనిచేసేటువంటి నవీన్ అనే వ్యక్తి ద్వారా తెల్లారగట్లే 3 గంటలకి హ్మ్. అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు. హ్మ్. ఇక్కడి హ్మ్. నుంచే ఫోన్లు వెళ్ళాయని రంగన్న గారు చెప్పినటువంటి ఒక హ్మ్. వాంగ్మూలం కూడా ఉంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు కాబట్టి హ్మ్. ఒక లాయర్ గా ఈ కేసు విషయాలని హ్మ్. మాట్లాడకూడదు కాబట్టి ఉన్న పరిధి ఓకే. మేరకే మాట్లాడుతున్నాం. ఓకే. రంగన్న గారు చెప్పినటువంటి ఒక కీలకమైన ఆధారం ఓకే. ఏంటంటే అవినాష్ రెడ్డి గారికి కూడా హ్మ్. సంబంధం ఉంది అని చెప్పారని చెప్పి హ్మ్. ఆ ప్రకారంగా నిందితుల్ని హ్మ్. ఎవరైతే విచారించి సాక్షులు విచారించి ఆ ప్రకారంగానే అవినాష్ రెడ్డి గారిని హ్మ్. ఏ8 గా ప్రకటించారని హ్మ్. ఆ జగన్ జగన్ గారి యొక్క భార్య ఓకే అండి. ఆమె దగ్గర పనిచేసేటువంటి నవీన్
భారతి గారి దగ్గర పనిచేసేటువంటి నవీన్ అనే వ్యక్తి యొక్క ఫోన్ ద్వారా ఓకే. పనిచేశారని ఫోన్ ద్వారానే అవినాష్ రెడ్డి గారు సరే అవన్నీ ముఖ్యమంత్రి గారితో ఓకే ఓకే అవన్నీ మనకు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఎవరు ఎంతసేపు ఎవరెవరితో మాట్లాడారు, ఏ ప్రాంతం నుంచి మాట్లాడారు అనేటటువంటి అన్ని కూడా ఈ చాలా కీలకమైన అంశాల evidences వల్లే తో సహా కదండి అన్ని కూడా వాళ్ళు కేసుని పెట్టున్నారు. యా 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 ఓకే 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 ఒక్క ఈ నిమిషం కీలకమైన అంశాల వల్లే కదండి పాదయాత్ర కేసుని వెంకటేశ్వర రెడ్డి గారు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓకే అండి ఓకే ఓకే ఒక్క నిమిషం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒకటి క్లియర్గా చెప్పడం నాకు ఏంటంటే 2020లో వైఎస్